ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రతి మగవాడి గెలుపు వెనకాల ఒక ఆడది ఉంటదని అంటారు. కానీ నేను ఇప్పుడు చేయబోయే స్కిట్ వెనకాల 10 మంది ఆడవాళ్ళు ఉంటారు అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఆడవాళ్ళు ఎవరు, అసలు ఈ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. ఒక నిమిషం ఆగు. ఏంటి సార్? నేను ఒక మానిటర్ పెట్టాను. నాకు 1 కిలోమీటర్ దూరంలో లేడీస్ ఉంటే సిగ్నల్ వస్తుంది. నాకు 600 మీటర్ల దూరంలో ఎవరో ఆవిడ కూర్చున్నారు. ఎవరావిడ? ఖుష్బు గారు సార్. ఆ చైర్ తీసుకెళ్లి రూమ్ నెంబర్ 1 లో వేయండి. సార్ ఈవిడెవరు? రష్మి గారు సార్. ఏం చేస్తుంటది? యాంకరింగ్. పక్కన డీజిల్ ట్యాంకర్ ఉంది, అక్కడ ఏంటి వెళ్ళి? మరి ఆయన ఏం చేయమంటారు సార్ కృష్ణభవన్ గారిని? కృష్ణభగవాన్ గారు మగాడ్రా. ఇక్కడ వేయండి. టీ కాఫీలు ఏసీలు అన్ని అరేంజ్ చేయండి. ఐ హేట్ లేడీస్. ఎందుకు సార్? ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఊరుకోండి సార్. ఈ ప్రపంచంలో మగాడు పుట్టాలంటే ఆడది 9 నెలలు మోస్తుంది సార్. వాళ్ళు 9 నెలలే మోస్తారు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత వాడిని జీవితాంతం పోషించడానికి నానా సంకలం నాకేది మగాడు. రే ఒకటి గుర్తు పెట్టుకో, బల్బు కనిపెట్టింది మగాడు, ఏరోప్లేన్ కనిపెట్టింది మగాడు, చంద్రమండలం మీద కాలు పెట్టింది మగాడు. ఆడిని కనిపెట్టింది. ఆ కనిపెట్టాలంటే కూడా కావాల్సింది మగాడే. ఆడవాళ్ళు లేకుండా మీరు ఎలా పుట్టారు? అలా ప్రాబ్లం వస్తుందని నేను అమ్మ కడుపులో పుట్టలే, టెస్ట్ ట్యూబ్ లో పుట్టా. యు హేట్ ఉమెన్. ఐ హేట్ ఉమెన్. అండ్ ఆ వాయిస్ వింటేనే కంపరం, గజ్జి, దురద. జడ్జ్మెంట్ నేనే ఇవ్వాలి. నాకు ఈ స్కిట్ కి జడ్జ్మెంట్ అక్కర్లే. నేను జడ్జ్మెంట్ ఇవ్వను. అమ్మ క్షమించండి అమ్మా. సార్ నాకు డౌట్. ఏంట్రా? ఇంత వయసు వచ్చింది, పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్ మీరు? ఒరే పెళ్లి ఒకే ఒక రీజన్ తో చేసుకోలేదు. ఏం రీజన్? పెళ్లిలో ఏ నక్షత్రం చూపిస్తారు? అరుంధతి నక్షత్రం. అరుంధతి అంటే ఆడా మగ? ఆడ. అందుకే చేసుకోలేదు. ఇతను హోమియోపతి ఏదో వాడాలి. ఈగోరా. ఇంత ఈగో. అయినా మీరు పెళ్లి ఎవరితో, ఆడవాళ్ళతో మగాడితో చేసుకోవాలనుకున్నారా? అసలు ఆడవాళ్ళే వద్దమ్మా మాకు. మరి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా. మీరు వెళ్ళిపోయినాక మేము ఏం చేసుకుంటే మీకెందుకు? వైన్ షాపులు ఉన్నాయి అంటారు. ఏరియాకి ఒకటే వైన్ షాప్ ఉంటుంది, 16 బ్యూటీ పార్లర్లు. బ్యూటీ పార్లర్ కూడా మేకప్ వేసుకెళ్ళే మొక్కలు మీరు. మీ మేకప్లు తీస్తే ఈ ఊరంతా సీసీ రోడ్లు వేయచ్చు. ఏ రింగ్ టోన్ రాది? మల్లీశ్వరి సార్. మల్లీశ్వరి ఆడ. ఐ హేట్ దట్ రింగ్ టోన్. మా ఆవిడకి చాలా ఇష్టం సార్ సాంగ్. అయితే పంచే, రేపు నుంచి మీ ఆవిడ దగ్గరే పంచే. ఓ ఇక్కడ నుంచి. ఓకే సార్. ఆడవాళ్ళకి మర్యాద ఇచ్చేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. హలో ప్రొడ్యూసర్. నమస్తే సార్. నమస్తే. యూట్యూబ్ లో నా టీజర్ అప్లోడ్ చేసేటప్పుడు అస్సలు అప్లోడ్ చేయకు యూట్యూబ్ లో. ఎందుకు సార్? నా టీజర్ కింద రష్మి డ్రెస్ బాగుంది, రష్మి నవ్వితే బాగుంటది, రష్మి ఇంట్రో సాంగ్ బాగుంది, ఇలాంటి పనికిమాల కామెంట్లు చాలా వస్తున్నాయి. వాడి గురించి చేశాను, వాడు చాలా హట్ అయ్యాడు. ఈవిడ హట్ అవుతుంది కాబట్టి వదిలేశాను. ఏంట్రా ఎక్కడున్నా? ఇక్కడ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ని సార్. ఏంట్రా హీరో గారు వచ్చారు? వేర్ ఇస్ ద ఆర్టిస్ట్? వస్తారు సార్. హీరో అమ్మా హీరోయిన్లు రండి. కరోనా 3rd వేవ్, కరోనా 4th వేవ్. హలో ఎక్స్క్యూజ్ మీ, వాట్ హ్యాపెన్? హీరో హీరోయిన్ దూరం హీరో కూర్చో. అయితే ఏంటి సార్ అలా తిడుతున్నారు? ఆడవాళ్ళే కదా సార్ హీరోయిన్లుగా ఉండేది. అయితే ఎవరిని పెట్టాలి మరి ఆడలు కాకుండా? సరే ఆ లోపలికి వెళ్ళి సెంటు తీసుకురా. ఎందుకు? వీళ్ళిద్దరు కూర్చున్నాక ఎలక్స్ వచ్చిన వాసన వస్తుంటాను. సరే సరే టెక్నీషియన్ ఏట్రా? అమ్మ ఏంట్రా సార్? రండమ్మదా. ఎవరిది? ఏంట్రా సార్? నార్మల్గానే ఈయన చూస్తే నాకు బీపీ. వీడికి లేడీ గేటప్ వేస్తే 160 నుంచి 250. సార్ హాయ్ సార్, జాక్లిన్ ఫెర్నాండెస్ సార్. ఎవరు? కెమెరా ఉమెన్. ఒరే మనం సినిమా షూటింగ్ వచ్చామా లేడీస్ హాస్టల్కి వచ్చామా? ఈ ఆడమందేంట్రా? సార్ లేటెస్ట్ గా ఉంటదని వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు సార్ డైరెక్షన్ Yes, sir. డిపార్ట్మెంట్. డైరెక్టర్ ఎక్కడ? సార్ డైరెక్టర్ గారిని పిలుస్తారు. డైరెక్టర్ గారు జర్రగండి 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 చాకులమ్మ జక్కటేసుకొచ్చనండి. ఏమైనా లవ్ సాంగ్ ప్లాన్ చేశారు ఇవాళ? ఎందుకు సార్? మరి ముంబై నుంచి హీరోయిన్ వచ్చింది. సార్ ఆవిడ హీరోయిన్ కాదు. ఆర్టిస్ట్ కి రెడీ అయ్యమని చెప్పు. ఏంటి ఇది? హీరో కదా మీరు? లేడీ డైరెక్టర్. ఎస్ సార్. ఒక లేడీ డైరెక్టర్ డైరెక్షన్ లో నేను పని చేయాలా? ఎందుకు? ఏ ప్రాబ్లం ఉంది మీకు? ఏ ప్రాబ్లం లేదు. మరి సీన్ ఏంటో చెప్పండి. లవ్ ప్రపోజల్ సార్. హీరోయిన్ వస్తుంది, హీరోయిన్ కి
వెళ్ళిపో అంటే డైరెక్ట్ మీరా నేనా? నేను చెప్పేది మీరు చేయాలి. ఇంతకీ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ సార్ ఈవిడ. ఇది హీరోయిన్. అవును సార్. ఆవిడ చెల్లె. అమ్మ. అందంగా ఉన్న అమ్మ చెల్లి పెట్టి అడుక్కు తిని దాన్ని హీరోయిన్ పెట్టావరా? క్యారెక్టర్ కి ఎవరు బాగుంటుంది అది నేను డిసైడ్ చేస్తాను, మీరు కాదు. మరి మీరు చేయొచ్చుగా. నేను ఎందుకు చేయాలి? నేను డైరెక్ట్ చేస్తున్నాను. రెడీ, లవ్ ప్రపోజ్ చేయాలి. చిన్ డౌన్, ఇంకా డౌన్. చాలరా. రెడీ, యాక్షన్. ప్రియా. చిన్ డౌన్, చిన్ డౌన్. ప్రియా. ఆ తోడా. హీరోయిన్ ఎక్కడ ఉందో ఈ బొక్కలో ఉందా? ఒక అమ్మాయి మీద చెయ్యి సిగ్గు లేదు నీకు? సార్ నెక్స్ట్ సీన్ ఏంటంటే మీ చెల్లెలు తప్పు చేసింది. చెల్లెవరు? చెల్లె ఈవిడ సార్. దాటి నుంచి రామ్మా. అమ్మ యాక్షన్ చెప్పండి. యాక్షన్. 1 సెకండ్. లెగ్స్. और थोड़ा, और थोड़ा. రెడీ సార్. యాక్షన్. ఎక్కడికి వెళ్ళావు? కాలేజ్కి వెళ్ళాను అన్నయ్య. నువ్వు కాలేజ్కి వెళ్ళావా మణికొండ వెళ్ళావా నాకు తెలుసు. లేదన్నయ్య, కాలేజ్కి వెళ్ళాను నేను. ఎంత ధైర్యం ఉంటే వేరే వాడు వెనకాల తిరగడానికి తప్పుదైతే? లేదన్నయ్య, అది ర్యాపిడో వాడు. ర్యాపిడో వాడు రోజుకొకడు వస్తాడు, రోజు ఒకడే వస్తాడా? చిన్ డౌన్. ఏంట్రా ఇది? చెప్పు ఎవరు? లేదన్నయ్య, నేను కొట్టాలి అని నేను చెప్పాను. యాక్షన్ లో డైరెక్టర్ ఎవరు? మీరే. అంతే. సో షట్ అప్ అండ్ డూ ఇట్. కమ్. నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పు. చెల్లె తప్పు చేసింది కదా, వెళ్ళి అమ్మ కాళ్ళు పట్టుకొని తప్పైంది, ఈసారి క్షమించండి చెప్పండి. చెల్లి తప్పు చేస్తే చెల్లి క్షమాపణ చెప్పాలి. అన్నయ్య మీరే కదా. హే, అమ్మ కనింది, అన్నయ్య పెంచాడు. అన్నయ్య పెంపకంలో తప్పు చేసింది, అందుకే అన్నయ్య వచ్చి అమ్మకి క్షమాపణ చెప్పాడు. ఒక ఆడదాని కాలు నేను పట్టుకోవడం ఏంటి మీ ప్రాబ్లము? ఆడదాని కాలు పట్టుకోవాలా నేను? అవును. ఎందుకు పట్టుకోవాలి? ఎందుకు? సీన్ అలాగే ఉంది. ఏ సీన్? చిత్ర సీన్, గెటప్ సీన్? ఇప్పుడు కొట్టండి ఇప్పుడు. ఏడుస్తూ కాళ్ళు పట్టుకొని చెప్పాలి సార్ సీన్. అమ్మా, అమ్మలో నాన్నలో ఈ ఎదవరికి క్షమించమ్మా. చిన్ డౌన్. లాస్ట్ సీన్ సార్, మీ అమ్మగారు చచ్చిపోయారు సార్, మీరు అమెరికా నుండి వచ్చారు, వచ్చిన తర్వాత ఆ పెయిన్ ఎలా ఉంటుందో చూపెట్టాలి సార్. ఓకే. తల్లో ఉంటది పెయిన్. క్లైమాక్స్. యాక్షన్. మామ్. అదేంటి మామ్? అమ్మని మామ్ అనపోతే? మామ్ అయితే అమ్మ పిలవడానికి ఏంటి? తెలుగు సినిమా ఇలా హాలీవుడ్ సినిమా ఇది? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే పదం అమ్మ. చూపిస్తావేలా? చూపిస్తావేంటి? ఒక పిల్లాడిలాగే ఏడవాలి, అంతే కదా? ఇప్పుడు చూడండి. అమ్మా, ఇంత ఎర్లీగా ఎందుకు వెళ్ళిపోయావమ్మా? ఇది ఏంటి? నేను డ్యూయట్ సినిమా తీస్తున్నానా? లేదు మేడం, చంటి పిల్లాడు ఇది ఇలాగ మాట్లాడుతున్నారా? మరి ఎలా మాట్లాడాలి? కత్తి ఎక్కడ? ఆ పెయిన్ వస్తే మీకు అర్థం అవుతుంది, లేదంటే అర్థం రాదు. అమ్మ చచ్చిపోయింది, ఆ సెంటిమెంట్ లో మీరు చచ్చిపోవాలి. రెడీ? రెడీ సార్. అమ్మా, అమ్మా, నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దమ్మా. ముందు దాన్ని బాత్రూమ్ కి పంపించండి, ఇక్కడ యాక్సిడెంట్ చెప్పండి. ఆర్ఆర్ ఏంటి వెనకాల? Without this way I can't do. That is how we are. Okay, action. Action. అమ్మా, అమ్మా, You can do it. ఆ పెయిన్ ఉందా ఇప్పుడు? మేడం నిజంగా ఉంది. ఒరిజినల్ కత్తి పెట్టారు. ఒరిజినల్ కత్తి పెట్టాం. ఎందుకు? ఆ పెయిన్ రావాలి రియల్ గా. అన్ని నేను ఆడవాళ్ళకి ఇది చెయ్యను, నేను అది చెయ్యను, రియల్ గా పెయిన్. మేడం అంబులెన్స్ కి ఫోన్ చేయండి మేడం ఒక్కసారి ప్లీజ్. అంబులెన్స్ కి ఫోన్ చేయాలా? హలో అంబులెన్స్. మేడం అంబులెన్స్. హలో హలో హలో. అవునా? వెనకెళ్ళండి. వద్దండి. ఎందుకండి? లేదండి, వచ్చిన వాళ్ళు అందరూ డాక్టర్, నర్సెస్ అందరూ ఆడవాళ్ళు. మీకు కదా ఆడవాళ్ళు నచ్చలేదు, అందుకంటే వెళ్ళకమని చెప్పాను. మేడం అయిపోయింది. ప్యాకప్. నెక్స్ట్ సినిమాలో చూద్దాం. ప్యాకప్ అండి మేడం. అంతే. నీ గూడు చెదిరింది. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు బాగుంది. అలాగే ఖుష్బు గారికి ఇచ్చిన క్యారెక్టర్ ఆవిడ కూడా మర్చిపోకుండా అన్ని పెర్ఫెక్ట్ గా చేశారు. మిమ్మల్ని కొడుతుంటే కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. బాగుంది, బాగా చేశారు. మరి ఖతర్నాక్ ఖుష్బు గారు, నేను ఇటు సైడ్ ఉంటే నేను చెప్తాను, అటు సైడ్ వెళ్ళాను, ఏం చెప్పాలని నాకు తెలియదు. బట్ భాస్కర్ గారు థ్యాంక్ యూ. మీ స్కిట్ లో నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం. థ్యాంక్ యూ.